హాయ్ అండి. ఇంట్లోనే పల్లీలు, ఇంకా పాలతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. దీనికోసం మనకి ఎటువంటి క్రీమ్ గానీ, మిల్క్ పౌడర్ గానీ అవసరం లేదండి. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అడిగి మరీ చేపిచ్చుకుంటారు. మరి ఆ ప్రాసెస్ ఏమిటో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లో అరకప్పు పల్లీలు వేసి మంటని మధ్యస్థంగా ఉంచి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక చల్లార్చి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు, ఈ పల్లీలు వేసి ఒక కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. పప్పులు నానితేనే మనకు ఐస్ క్రీమ్ చాలా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తుంది. 10 నిమిషాల తర్వాత బాదం పొట్టు తీసేసి వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 6 కప్పులు పాలు పోసుకోవాలి. పాలు చిక్కటివి తీసుకుంటే ఐస్ క్రీమ్ రుచి బాగుంటుందండి. పాలు ఒక పొంగు వచ్చాక మరో 5 నిమిషాలు మరిగించి పాలు కాస్త చిక్కబడాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్‌ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతుంటే పాలు మెల్లగా దగ్గర పడి చిక్కటి మిశ్రమంలా తయారవుతాయి. ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలపండి. చిటికెడు పసుపు వేసి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు పంచదార వేసి అదంతా కరిగి ఈ మిశ్రమం క్రీమ్‌లా అయ్యే వరకు 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఐస్ క్రీమ్‌లో ఎక్కడా గడ్డలు లేకుండా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ గిన్నెలో గానీ, లేదా ఒక బాక్స్‌లో గానీ పోసి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకొని మూత పెట్టేయాలి. దీన్ని రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచేయండి. మరుసటి రోజు ఉదయం తీసి చూస్తే చూడండి పల్లీలు ఐస్ క్రీమ్ సిద్ధం. ఎంత మెత్తగా వచ్చిందో కదా! మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.